సుమారుగా 50,000 పైచిలకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు. ఒకసారి 1,00,000 కోట్లు అన్నారని, మరోసారి 1,50,000 కోట్లు అన్నారని తెలిపారు. మూసీ సుందరీకరణకు ఒరిజినల్ వ్యయమెంత అని ఆయన నిలదీశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్ రావు మాట్లాడారు. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇండ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు కానీ, ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు, ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది, మీరు పేదవాళ్ళ ఇండ్లకి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వం. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇండ్లు అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫామ్ హౌస్ల డ్రైనేజీలు గండిపేటలో కలిపారని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. వచ్చింది, ప్రజాస్వామిక పాలన వచ్చింది, కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి. పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నిజాం కట్టిన కట్టడాలను, చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాక్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి ఇదొక భాగం. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటినీ, కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంతా మూసీ నది కలిపేసేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడంతో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, చివరగా నల్గొండ జిల్లా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల. అధ్యక్ష, లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం, మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించింది అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం, దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు, పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. 2 ఏళ్ల గండిపేటకు గోదావరి జలాలు తీసుకొస్తామన్నారు. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్ పై క్లారిటీ వస్తుందని వివరించారు. ఫస్ట్ ఫేజ్ లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ప్రక్షాళన చేస్తామని తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేతలు తమపై విషం చిబుతున్నారని సీఎం ఆరోపించారు. మూసీ ప్రక్షాళన జరగాలా వద్దా ప్రతిపక్ష నేతలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది. వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. అందులో జాయింట్ వెంచర్ కన్సార్షియం కింద మాన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్కు సంబంధించిన సంస్థ, కుష్మన్ వేక్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, రియోస్ డిజైన్ స్టూడియో, ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో, రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి, ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి, మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షియం కింద ఏర్పడి ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ని మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 3 వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్గా ఉండి ఈరోజు నివేదికలు తయారు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలు, ప్రాథమిక నివేదికలు, ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, ఈ 2 ఇక్కడికి వచ్చి కలిసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 9.5 కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా. ఈ 2 కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష. వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి. 20 టీఎంసీలు తీసుకొచ్చి రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరికిన యూరియా యాప్లలో దొరుకుతుందా? కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో శాసనసభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోనికి వెళ్లవద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ మేరకు తెలంగాణలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో వెంటనే చర్చ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం పెట్టారు. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. యాపుల్లో లేదు యూరియా, షాపుల్లో లేదు యూరియా, షాపుల్లో లేదు యూరియా, షాపుల్లో ఉంటుందా, షాపుల్లో లేదు యూరియా, షాపుల్లో. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. యాపుల్లో లేదు యూరియా, షాపుల్లో లేదు యూరియా, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్ముకుంది. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు హైవేలపై దట్టంగా అలముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుతో హైదరాబాద్ బెంగళూరు హైవేపై 4 లారీలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ పైన పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. పొగమంచు కారణంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు అలముకుంది. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యమవుతుందని సమాచారం. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లోని హుస్సేన్ సాగర్ నాలాపై చిక్కడపల్లి లిబర్టీ లింక్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రారంభించిన తొలి బ్రిడ్జి ద్వారా 10 నిమిషాలలోనే చిక్కడపల్లి నుంచి లిబర్టీ చేరుకోవచ్చన్నారు. 6 కోట్ల వ్యయంతో 2023లో ఈ పనులు ప్రారంభించారని చెప్పారు. అంతా క్యూర్గా ఏర్పాటు చేసుకొని అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక సమగ్ర ప్రణాళిక తీసుకొని పోతా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని హైదరాబాద్ నగరంలో ప్రజలకు మెరుగైనటువంటి జీవితం సౌకర్యాన్ని కలిగజేసే విధంగా చర్యలు తీసుకోబడుతుంది. ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతగా ఈ హైదరాబాద్ స్టేట్ హెడ్ క్వార్టర్గా క్యూర్ అంటే రింగ్ రోడ్ లోపల ప్రాంతం కలిపిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా సౌకర్యాలను కలిగజేసేటువంటి అంశం పట్ల కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఆ దిశలో ఏర్పాట్లు తీసుకొని పోతా ఉన్నాం. కుకట్పల్లి ప్రశాంతి నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ దుకాణంలో చెలరేగిన మంటలతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విచారణలో వివరాలు తెలియాలి అని అధికారులు వెల్లడించారు. ఇందాక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటకు వెళ్ళారు పని ఉందని ఇందాక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటకు వెళ్ళారు పని ఉందని ఇందాక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటకు వెళ్ళారు పని ఉందని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మణుగూరు నుంచి పాల్వంచుకు వెళ్తుండగా మొండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. వీరిలో పలువురికి గాయాలయ్యాయి. కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. నరేష్ ఎవరమ్మాయి? సరేనా, ఏం కాదు, వస్తుంది, తీస్తున్నారు, నువ్వు టెన్షన్ పడదు. సరేనా, మీ మమ్మీ వాళ్ళ నెంబర్ చెప్తాను, నెంబర్ చెప్తుందో. అరే తల్లి చూడు, నువ్వేం టెన్షన్ పడదు. నరేష్ ఎవరమ్మాయి? నువ్వు టెన్షన్ పడదు. సరేనా, ఏం కాదు, వస్తుంది, తీస్తున్నారు, నువ్వు టెన్షన్ పడదు. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గత రాత్రి బళ్ళారిలోని హవంబావి ప్రాంతంలో ఆయన ఇంటి వద్దే కాల్పులు జరిగాయి. బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితులు సతీష్ రెడ్డిని ఈ కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ కాల్పుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే గన్మ్యాన్ తుపాకీ లాక్కున్న సతీష్ రెడ్డి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರು ಬೇಕಾಗಿಲ್ಲ. ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂತ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನ ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ಪ್ರೀತಿ ಕಲ್ಕೊಂತ ಇದೀವಿ ಅನ್ನೋಂಥ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಆ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಮಾಡಿದಂತ ಕೆಲಸಕ್ಕೆ ಆ ತಂದೆ ಮಗನ ಇಬ್ಬರನ್ನ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత కారణంగా రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు 4 డాక్టర్లు విధుల్లో ఉండాల్సినప్పటికీ కేవలం 1 డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. గురువారం ఆటో బోల్తా ఘటనలో గాయపడిన 8 మందికి సరైన వైద్యం అందకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. స్థానికులు ఉన్నతాధికారులు స్పందించి పూర్తి వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏం చేస్తున్నావు? వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. దృష్టి స్పష్టత తీవ్రంగా తగ్గడంతో వాహనదారులు హెడ్లైట్లు, ఫాగ్ లైట్లను ఉపయోగించి నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ రహదారులపై జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు సంభవించవచ్చని హెచ్చరించారు. ములుగు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి ఊరిని కమ్మేసిన ఘనమైన మబ్బు మంచు 10 గంటల వరకు కొనసాగింది. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి తగ్గి ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది. ఇక ముఖ్యంగా రహదారులపై జాగ్రత్తగా ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక లేదంటే ప్రమాదాలు సంభవించవచ్చని హెచ్చరించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సో నిన్న మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా